భారతదేశంలోని 150 కోట్ల మంది ప్రజలు కట్టకట్టి గాండ్రించి ఉమ్మేస్తే వరదలొచ్చి కొట్టుకుపోయే దేశం పాకిస్తాన్. దాని జీవితంలో ఈ రోజు వరకు భారత్ మీద గెలిచిందేమీ లేదు. ఆ అసమర్థతతోనే ఒక రౌడీ లాగాను, ఒక దొంగ లాగాను, ఒక ముఠా నాయకుడు లాగాను, ఒక బందిపోట్ లాగాను, చాట్ నుంచి వచ్చి దాడి చేసేటప్పుడు ఉగ్రవాదుల్ని వీరులుగా చలామణి చేసే నీచాతి నీచ దేశం. సరిగ్గా నేరుగా వచ్చి కొడితే బెత్తరపోయి తల పగల కొట్టుకునేటటువంటి దేశం. అది ఇప్పుడు వాడు ఎవడో కవాజ్ ఆసిఫ్ అని పదే పదే కారు పూతలకు వస్తున్నాడు. మన భారతదేశంలోకి వెళ్ళి భారతీయుల్ని పట్టుకుని చంపేస్తాం, ఇళ్లలోకి దూరి అన్నాడు. వాడు చంపేస్తుంటే వాడిని బతకనిస్తాం. అప్పుడు మనం మాత్రం ఊరుకుంటామా? అప్పుడు యుద్ధమే వచ్చిన తర్వాత మీదకి వచ్చేటటువంటి సైనికుల్ని ఊరుకుంటాడా ఏ భారతీయుడైనా సరే? అది ఒక కారు పూత కూర్చాడు. ఇప్పుడు మళ్ళీ ఆ మధ్యన ఆర్ఎస్ఎస్ శాఖల మీద దాడి చేస్తామని ఇంకొక కారు పూత కూర్చాడు. ఇప్పుడు అయ్యగారి కంట కోల్కత్తాని స్వాధీనం చేసుకుంటాడట. 1946 కోల్కత్తా హిందువులు ఊచకోత కోసారు. దాన్ని యాక్షన్ డే అని ప్రకటించారు. కరెక్టే. అందువల్లనే అక్కడ హిందువుల సంఖ్య తగ్గింది, ముస్లింల సంఖ్య పెరిగింది. కానీ కలకత్తా వదులుకోలేదే. కలకత్తాలో ఇప్పటికి కూడా హిందువులు బలంగానే ఉన్నారు. కాకపోతే ఈ దరిద్రపు దాని మూలంగా కాస్త తేడా ఉందంటే